Jungle. టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్ష. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మన రూలగుట్ట మండలం వెటనరీ డాక్టర్ సార్ కేసు గారితో ఉన్నాం. ఈరోజు మనం అయితే మెయిన్ ప్రస్తుతానికి మన రైతులు బాగుంటే పాడి బాగుంటే పంట బాగుంటుందనే ఉద్దేశంతో రైతులకు కొంచెం అవగాహన కల్పించడానికి ప్రస్తుతానికి ఆవులవని గేదెలవని వాటికి వచ్చే వ్యాధుల గురించి వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికని సార్ ఈరోజు రైతులందరికీ తెలియజేయడానికి మనం ముందుకు వచ్చారు. సో ఆయనతో మనం ఈరోజు ముఖాముఖి కార్యక్రమం. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, యాక్చువల్గా మీరు రోలుగొండ మండలం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? సంవత్సరం అవుతుంది. సార్ ఇప్పుడు వరకు ప్రతి గ్రామంలోనే రైతులకి ఉన్న ప్రాబ్లమ్స్లో మీకు చాలా వరకు మీ దగ్గరికి వచ్చి ఉంటాయి. ఏ ఊళ్ళో ఎక్కువగా పాడి పంట ఎక్కువ ఉంది, అలాగే ఎక్కువ వ్యాధులు అనేవి ఎక్కడ సంక్రమిస్తున్నాయి, ఏ విలేజ్ నుంచి వస్తున్నాయి అనేది చెప్పండి. ముందుగా మీకు నమస్కారం అండి. రైతు సోదరులకు కూడా ఈ కార్యక్రమం వీక్షించే వాళ్ళందరికీ కూడా స్వాగతం చెప్తూ, మన రోలుగుంట మండలం అంతా కూడా ఈ రైతులందరూ పూర్తిగా పాడి పరిశ్రమ వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు కానీ అలాగే వేరే ఇతర ఉపాధి అవకాశాలు లేకపోవడం వల్ల పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి ఇక్కడ. సో ఈ కారణంతో మనకి ఉన్న 24 పంచాయతీల్లో కూడా సుమారు 15,000 పశు సంపద మనకు ఉంది. ఈ పశు సంపదకు అనుగుణంగా మనకి 3 హాస్పిటళ్ళు, అలాగే ఒక సబ్ సెంటర్ కొంతలం దగ్గర, వీటితో పాటు 6 క్లస్టర్ నుంచి రైతు భరోసా కేంద్రాలు, ప్రస్తుతం రైతు సేవా కేంద్రాలుగా మనం పిలుస్తున్నాము. గతంలో రైతు భరోసాలను ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు మార్చారు. వీటి నుంచి మన పశుసంవర్ధక సహాయకులు కూడా పశు వైద్య సేవలు అందించడానికి ఈ మండలం మొత్తం నుండి మేము అందుబాటులో ఉన్నాం. అయితే ఇప్పుడు గత జూన్ జూలై నెల నుండి వివిధ రకాలైనటువంటి వ్యాధులు, అవి అంటువ్యాధులు ఉన్నాయండి. కొన్ని మనుషుల నుంచి పశువులకు వచ్చేవి, పశువుల నుంచి మనుషులకు వచ్చేవి. వీటి నుంచి మన పబ్లిక్ హెల్త్ ప్రాముఖ్యత ఉంది. సో ఈ విధంగా మనం మా తరపు నుంచి పశువుల నుంచి ఎటువంటి వ్యాధులు మనుషులకు సంక్రమించకూడదు, అలాగే పాడి పశువులకి ఆ వ్యాధులు సోకకూడదు, తద్వారా రైతులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు హెల్త్ క్యాలెండర్ ఒక ఈ 12 నెలలకు సంబంధించి ఏ ఏ మాసాల్లో ఏ ఏ పశువులకి ఏ ఏ వ్యాధులకి టీకాలు వేయించాలో ఒక నిర్దిష్ట ప్రణాళిక రూపొందించుకుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మేము ఈ జూన్ నెల నుంచి చిటుకు వ్యాధి, అలాగే గొంతు వాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, అలాగే నీలి నాలుక వ్యాధి గతంలో వ్యాక్సిన్లు చేస్తున్నాం. ప్రస్తుతం ఈ నెలలో కూడా గాలికుంటు వ్యాధి మరియు బ్రూసిల్లా వ్యాధి, దానికి వ్యాధి నివారణ టీకాలు ముమ్మరంగా మేము చేస్తున్నాం. అన్ని పంచాయతీల్లో షెడ్యూల్ వేసుకున్నాం. ఈ మధ్య మనం ప్రారంభించాం. ముందుకు ఈ బ్రూసిల్లా కానీ గాలికుంటు కానీ ఉన్నాయి సార్, అంటే లేటెస్ట్ వచ్చిన బ్రూసిల్లా గత 2 సంవత్సరాల నుంచి మనం పూర్తి స్థాయిలో చేస్తున్నామండి. అంతకుముందు టెస్టింగ్ స్టేజ్లో చేశారు. గాలికుంటు వ్యాధి మన గత 12 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం సుమారుగా. ఇది జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమం కింద ఇప్పుడు మనం చేసాం. గత 2 సంవత్సరాల నుంచి జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా మనం బ్రూసిల్లా కానీ గాలికుంటు వ్యాధి కానీ, అలాగే గొర్రెలు మేకల్లో వచ్చే పీపీఆర్ వ్యాధి, చిన్న ముసర చిన్న పరుడు అంటాం మనం, ఈ 3 వ్యాధులు జాతీయ కార్యక్రమంలో భాగంగా మనం చేస్తున్నాం. అన్ని పశువులను కవర్ చేసుకుంటూ ప్రస్తుతం మన ఆగస్టు 20 నుంచి మనం బ్రూసిల్లా వ్యాధికి కానీ అలాగే గాలికుంటు వ్యాధికి కానీ మనం టీకాలు వేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఒక 30% వరకు మనకి కవర్ అయ్యాయండి. ఇంకా మిగిలినవి కూడా జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమం జరిగే ముందే మేము స్థానిక ప్రజాప్రతినిధుల్ని, అలాగే అక్కడ ఉన్న పాడి రైతుల ప్రతినిధులు అంటే పాల సంఘం అధ్యక్షులు వాళ్ళందరికీ, అలాగే యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న లోపం సార్. ప్రతి విలేజ్ లోని కొన్ని దగ్గర క్లస్టర్ వైజ్ గా డివైడ్ చేసి అన్నారు, కొన్ని చోట్ల మనకు అసిస్టెంట్లు అనేది అక్కడ విలేజ్ లో ఉన్నారు అన్నారు. సో రైతు ఆ విలేజ్ నుంచి ఇన్ కేస్ ఇలాంటి ఏదైనా వచ్చినప్పుడు రైతు కంపల్సరీ వెటర్నరీ డాక్టర్కి, వెటర్నరీ ఎక్కడ ఏదో ఉంటారు ఏజెంట్, వాళ్ళకి ఇంక్లూడింగ్ చేసి తెలిసి అవగాహన వచ్చింది. కానీ పబ్లిక్ ద్వారా మన ప్రభుత్వం తరపు నుంచి మన అసిస్టెంట్ వీళ్ళని కానీ మన ఈ ప్రభుత్వం ద్వారా ఈ డాక్టర్ కానీ ఈ ఏజెంట్ కానీ ఇక్కడ ఉన్నారనే అవగాహన అనేది రైతులు చాలా మందికి మ్యాక్సిమం లేదు సార్. సో దానికి మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాగా చెయ్యాలి, వాళ్ళకి అర్థం అవ్వాలంటే మీరు మిమ్మల్ని కలవాలంటే, లేకపోతే మీకు ఫోన్ నెంబర్ కానీ ఒక 108 ఎలాగంటే ఇట్లాంటిది ఏమైనా కమ్యూనికేషన్ వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కుదురుతుంది అనేది ఒక పాయింట్. అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం సచివాలయాల నుంచి క్లస్టర్ల స్థాయికి మార్చి పశుసంవర్ధక సహాయకులు సంఖ్య కొద్దిగా తగ్గింది. గతంలో ఉన్నంతగా ఇప్పుడు సేవలు వెంటనే అందుబాటులోకి రాకపోవడం మేబీ కారణం ఏంటొచ్చు మీరు అడిగిన దానికి. సో దీనికి మనకి 1962 1962 అనే ఒక కాల్ సెంటర్ని అయితే మనం ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ వారు నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి సార్. దీని ద్వారా మనం సమాచారం ఇమీడియట్గా ప్రాథమిక చికిత్సకు అవసరమైన సమాచారం కానీ, లేకపోతే ఏవైనా పశు వైద్యానికి కానీ పశు పోషణకు సంబంధించిన సందేహాలు కానీ, అలాగే మనం ఇప్పుడు పశు బీమాలో ఎప్పుడైనా మనం యానిమల్ని ఇన్సూరెన్స్ చేయించుకొని బీమా చేయించినట్లయితే ఏవైనా అకస్మాత్తుగా చనిపోవడం అది జరిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అలాగే అత్యవసర వైద్యానికి కూడా మనం 1962కి ఫోన్ చేస్తే మనకు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళు కొన్ని కారణాల వల్ల కానీ వేరే చోట ఉండడం వల్ల కానీ జరిగితే దగ్గరలో ఉన్న మన పశుసంవర్ధక సహాయకుల్ని మేము అక్కడ ఆ కేసుకి అలాట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టీకాల కార్యక్రమానికి సంబంధించి మేము విస్తృతమైనటువంటి సమాచారం ఇవ్వడం జరుగుతుంది వివిధ మాధ్యమాల ద్వారా. ప్రజాప్రతినిధులకు చెప్తున్నాము, పాల సంఘం ప్రతినిధులకు చెప్తున్నాము, పత్రికా ప్రతినిధులు కూడా మేము కోరడం జరిగింది. ఎప్పటికప్పుడు షెడ్యూల్ మేము వాళ్ళకి తెలియపరిచి రైతుల్ని మేము మోటివేట్ చేస్తున్నాము. సో ఇప్పటి వరకు బాగానే జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఇంకా మిగిలిన రైతులందరూ కూడా కనీసం మన ఊర్లో 70 నుంచి 80% పశువులకి మనం టీకాలు వేయించుకున్నట్లయితేనే అన్ని పశువులకి ఆ వ్యాధి నుంచి మనకి పూర్తి స్థాయి నివారణ అనేది మనం పొందవచ్చు. సో ఆ విధంగా నేను ప్రజాప్రతినిధులను కానీ పత్రికా ప్రతినిధులను కానీ మీ ద్వారా పాడి రైతులకి మేము తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ టీకాలు వేయించుకోగలిగితేనే వేయించుకున్న ప్రయోజనం పూర్తి స్థాయిలో మనం పొందగలుగుతాం. యాక్చువల్గా ఏ టీకా దేనికి పనిచేస్తుంది, అసలు టీకా వేస్తే ఏంటి, టీకా వేయకపోతే ఏంటి, రైతుకి అవగాహన కల్పించాలంటే టీకా వల్ల అసలు ఏ టీకా ఆవుకి వేయాలా గేదెకి వేయాలి, గేదెకి వేసేది ఏంటి ఇది వేసేది ఏంటి, మధ్యలో వెటర్నరీలు మన డైరీ ఉన్నారు కదా డైరీ వాళ్ళు కూడా వేస్తున్నారు, అది వేయించుకున్నాను కదా అని ఇది వేయించుకోవడం, ఆ రోజు డిలే చేయడం, ఇట్లాంటి ప్రభావం కొంత జనాల్లో ఉంది రైతుల్లోని. సో దాని గురించి ఒకసారి ఏ టీకా దేనికి వేయాలనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఈ కన్ఫ్యూజన్ రావడానికి కారణం ఒకవైపు విశాఖ డైరీ వాళ్ళు వేయటం వల్ల కానీ, కొంతమంది ప్రైవేట్గా వాళ్ళు కొంత వ్యాక్సిన్ గాలుకుంటూ అది కానీ కోళ్ళకు కానీ వాళ్ళు సొంతంగా తెచ్చుకోవడం కానీ ఇలా జరుగుతుంటాయి. కానీ మేము మా సిబ్బంది ద్వారా ముందస్తుగానే సమాచారం ఇస్తున్నాము. వేటికి వేయాలి వేటికి వేయకూడదు, ముద్రచూడి పశువులకి వేయకూడదని కానీ, అలాగే ఇప్పుడు లంపీ స్కిన్ ముద్ద చర్మ వ్యాధి అయితే ఓన్లీ ఆవులకి మాత్రమే వేయడం జరుగుతుంది. అలా మాకున్న ఏదైతే జాతికి మేము ఆ టీకా వేయాల్సిన అవసరం ఉందో వాటన్నిటికి కూడా సమాచారం ఇస్తున్నాము రైతులందరికీ కూడాను. అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు జరుగుతున్న వాటిలో మీరు అడిగిన దాని ప్రకారం గాలికుంటు అనే ఈ జబ్బు ప్రతి పశువుకండి, అన్ని రకాలు గిట్టలున్న ప్రతి జాతి పశువుకి ఇది సోకుతుంది. ఆవు, దూడ, గేదె అన్నింటికి, ఈవెన్ పందులకి కూడా ఇది వ్యాక్సినేషన్ సదుపాయం ఉంది, అవసరం కూడా ఉంది, వాటికి కూడా వేయించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కనీసం వయసు 4 నెలలు దాటాలి. ఒకటి మనం ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం. ఇంకొకటి
ముదరచూడి పశువులకి అంటే త్వరలోనే ఈనబోయే పశువులు ఉంటాయి. వాటికి అంటే 7వ నెల దాటితే మేము అది పూర్తి ఆరోగ్యంగా ఉంటేనే చేస్తాము, లేకపోతే మనం చేయమండి. అలాగే రైతులు కొంతమంది ఇష్టపడరు 6వ నెల చూడు దాటితే చేయించుకోవడానికి, అవి ఉంచుతున్నాం మేము. అలాంటి వాటికి ఏమైనా ఉంటే ఈనిన 2 నెలల తర్వాత మళ్ళీ మీరు మా రైతు భరోసా కేంద్రాన్ని కానీ పశు వైద్య సంఘాన్ని కానీ మనకు ఒకసారి సంప్రదిస్తే మళ్ళీ వాటికి కూడా మనం టీకాలు వేస్తాం. సరే సరే. ఇన్ కేసు ఒకవేళ యాక్చువల్గా రైతులు ఎలా ఉంటారంటే, ఒకవేళ ఫ్యామిలీ మొత్తానికి ఎవ్వరు లేరు, జస్ట్ ఒక ఒంటరి మహిళ ఉంది, తను ఒక ఏదో నేర్పుకుంటుంది. సో దానికి ప్రాబ్లం వస్తే ఎవరు హెల్ప్ చేయడం కానీ ఇండివిజువల్గా ఆవిడే ఏదోలాగా తీసుకురావడానికి ఇక్కడ కష్టపడాలి. సో అట్లాంటి వాళ్ళకి ఫెసిలిటీస్ మనకి ఏమైనా వెహికల్స్ 110 లాంటివి ఏమైనా అలర్ట్ చేశారా? చేస్తే దాని నెంబరు చేసామండి. ఇప్పుడు పశు వైద్యానికి అయితే మాత్రం మనం చాలా అందరికీ చేతుల్లో అందినంత దగ్గరలో ఉంది. పశు వైద్యానికి సంబంధించి సందేహాలు ఉన్న మనం ఆర్బీకే స్టూడియో అని ఒక స్టూడియో ద్వారా ఈ రాష్ట్రంలోనే నిపుణులైన అనుభవజ్ఞులైన రైతుల చేత ప్రతి బుధవారం ఏదో ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం, మంచి కార్యక్రమం మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం అందేలాగా యూట్యూబ్లో కానీ టీవీలో కానీ ఆర్బీకే స్టూడియో నుంచి మనకి ఒక విషయం గురించి పూర్తిగా చెప్తున్నారు రైతులందరికీ అర్థమయ్యే విధంగా. అలాగే ఆకాశవాణిలో కూడా మనకి దీనికి సంబంధించిన కార్యక్రమాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మీ యాజమాన్య పద్ధతులు మార్చుకోవడం ద్వారా పశు పోషణని ఇంకా ఎంత బాగా లాభదాయకంగా మనం మార్చుకోవచ్చో తెలియజేయడానికి. అలా కాకుండా మీరు చెప్పినట్లు అత్యవసర వైద్యం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇంతకుముందు సచివాలయానికి ఒకరు ఉండేవారు, ఇప్పుడు ప్రతి క్లస్టర్కి 2-3 సచివాలయాలు కలిపి ఒకరు ఉంటారు. ఖచ్చితంగా మనం రైతు భరోసా కేంద్రంలో కానీ లేకపోతే సచివాలయం దగ్గర కానీ మన పశుసంవర్ధక సహాయకులు ఫోన్ నెంబర్లు మనం అక్కడ పెట్టేసి ఉంటాం. ప్రతి సంవత్సరాలు అక్కడ సచివాలయంలో కంపల్సరీ ఉంటున్నారు సార్. అంటే మరి కేసులు వచ్చినప్పుడు బయటకు వెళ్ళాలి. అంటే యాక్చువల్ గా అక్కడ మెన్షన్ చేసి పర్సన్ గానీ ఫోన్ నెంబర్ గానీ ఎవరైనా అక్కడ మనకి ఉన్న సిబ్బందికి సెక్రటరీ కూడా వాళ్ళకి తెలుసుంటాయి కాబట్టి వాళ్ళు లేని పక్షంలో వీళ్ళ ద్వారానే తెలియపరచవచ్చు. సరే అవన్నీ కాదు అనుకుంటే మనకి అత్యవసర పశు వైద్యానికి మనకి అంబులెన్స్లు, సంచార పశు వైద్య వాహనాలు మనకి సిద్ధంగా ఉన్నాయి. మనకి సంబంధించి రోలుగుంట రావికొండ మండలానికి సంబంధించి ఒక వాహనం ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. 108 లాగే పశువులకి కూడా ఒక వెహికల్ ఉందండి. దానికి నెంబరు 1962 1962. ఇది ఫ్రీ అండి. దీనికి సర్వీస్ మనకి ఎటువంటి కస్టమర్ కేర్ నెంబర్ అనమాట. కస్టమర్ కేర్ నెంబర్ పశువర్ధక శాఖ నుంచి అత్యవసరం మనుషుల్లో ఎలా అయితే మనం అత్యవసరం అయితే 108కి ఫోన్ చేస్తున్నాము, అలాగే పశువులకు సంబంధించి 1962కు వెంటనే ఫోన్ చేస్తే ఇమీడియట్ గా వాళ్ళు సమాచారం తీసుకుంటారు. దాని అవసరం మేరకు వెంటనే వస్తారు. అలాగే స్థానిక సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తారు. ఈ అవకాశం అయితే మనకు ఉందండి, జరుగుతూ ఉంది. ఇది మనకి రావికొండ కేంద్రంగా ఈ అంబులెన్స్ లో ఇదివరకు ఇట్లా కాకుండా కేవలం పశు వైద్య సహాయకుడు అటెండర్ కాకుండా వైద్యుడు కూడా అందుబాటులో ఉంటున్నారండి. 24 hours సార్. టైమింగ్ అంటే కాదండి, మార్నింగ్ 8 to 5 ఉంటుంది. ఆదివారం సెలవు. బహుశా సమీప భవిష్యత్తులో 2 షిఫ్ట్ లో సిబ్బంది పనిచేసేలా చేయడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. ఓకే సార్. సరే సార్. ఇప్పుడు తర్వాత దాన్ని దాటి మొత్తం రైతు ఒక 4-5 గేదెలను వేపుకొని ఒక డైరీ ఫామ్ లా చేసుకొని దాని మీదే డిపెండ్ అయ్యి కొంతమంది ఎగ్జాంపుల్ గా 10th వరకు ఇంటర్ వరకు చదివి ఉండిపోయి ఊళ్ళోనే వాళ్ళు మేము ఏదో ఒకటి బిజినెస్ వైపు లాగా అదే ఒక డైరీని పెట్టుకొని ఇలా డెవలప్ చేద్దాం, కానీ వాళ్ళకి అవగాహన లేదు. ఇది చేయాలని ఐడియా ఉంది, పెడుతున్నారు, కానీ పశువు వద్ద సాగు వచ్చేసరికి దానికి ఏ డిసీజ్ వస్తుంది, మనం ఏ టైంలో ఇది వేయాలి, ఇట్లాంటి ప్లానింగ్ అనేది వాళ్ళకి చాలా లోపంతో ఆదాయంతో చాలా మంది ముందుకు రావట్లేదు సార్. అలా చాలా మంది ఉన్నారు. సో దాని గురించి మీరు ఒక మెసేజ్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే బాగా ఇంప్రూవ్మెంట్స్ చూపించుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం గ్రామీణ స్థాయిలో డ్వాక్రా మహిళలు కావచ్చు, లేకపోతే నిరుద్యోగ యువత కావచ్చు, ఇప్పుడు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం మార్నింగ్ టీ దగ్గర నుంచి సాయంత్రం పెరుగు వరకు పెద్దవాళ్ళ నుంచి పేదల వరకు అందరూ కూడా ఖచ్చితంగా పాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. మజ్జిగ, కాఫీ, పాలు, స్వీట్స్, ఐస్ క్రీమ్ వివిధ రూపాల్లో పాల అవసరం డిమాండ్ సంవత్సరానికి పెరుగుతుంది. అంత స్థాయిలో పశువుల సంఖ్య పెరగడం లేదు. కారణం ఈ పాడి పరిశ్రమ అనేది ఒక పరిశ్రమ స్థాయిలో పూర్తిగా పెరగకపోవటం వల్ల. ఎప్పుడైతే యువత
చదువుకున్న యువత కానీ ఇందులో జాయిన్ అయితే ఖచ్చితంగా ఇప్పుడున్న ఆధునికమైనటువంటి యాజమాన్య పద్ధతులు కానీ అవును సార్. అలాగే యాంత్రీకరణ కానీ సరైన మానవ వనరుల నిర్వహణ ఈ మూడు కానీ చేయగలిగితే ప్రతి యువత కూడా దీంట్లో సక్సెస్ అవ్వడానికి అన్ని విధాల ఆస్కారం ఉంది. ఎందుకంటే మన ప్రకృతి సంపద మనకు ఉంది, ఇక్కడ పుష్కలంగా సమృద్ధిగా నీటి వస్తుంది, అలాగే లేబర్కి మనకు ప్రాబ్లం లేదు, అలాగే ఈ అలవాటు కూడా ఖచ్చితంగా మన పూర్వీకులకు ఉంది కాబట్టి దాంట్లో లేటెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి మనం అడాప్ట్ చేసుకుంటే చాలు. సో దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నాయి. కొన్ని సబ్సిడీల మీద కూడా లోన్స్ ప్రొవైడ్ చేయడం, ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకంలో కానీ అలాగే జాతీయ ఉపాధి హామీ పథకంలో కానీ, ఇది కాకుండా నాబార్డు వాళ్ళు డైరెక్ట్గా లోన్లు అందించడంలో కానీ, అలాగే ఎన్డీడీబీ వారి నుంచి డైరీ డెవలప్మెంట్, పూర్తి స్థాయి డైరీ డెవలప్మెంట్ 4 కోట్ల వరకు ప్రాజెక్ట్ ఉందండి, దాదాపుగా 50% సబ్సిడీతో. ఇలా వివిధ స్థాయిల్లో అంటే మనం 20 పొట్టేళ్ళ నుంచి 4 కోట్ల డైరీ పెట్టుకునేంత వరకు కూడా వివిధ స్థాయిల్లో మన స్తోమత బట్టి ఎవరైతే రైతులు, ఎస్పెషల్లీ మహిళ నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసుకుంటే తోడ్పాటును అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మనం బ్యాంక్ ని కన్సల్ట్ చేయాలి. ఫస్ట్ మన స్కోర్ గాని, క్రెడిట్ స్కోర్ గాని, సిబిల్ స్కోర్ గాని చూసి వాళ్ళు ఓకే అంటే మిగిలిన శాస్త్రీయ సమాచారం అంతా కూడా మేము ఇవ్వడానికి మేము పశు వైద్యశాలలో సిద్ధంగా ఉన్నాము. మేము ఈ రకమైన ఇన్ఫర్మేషన్ కూడా గతంలో అందించడం జరిగింది జనవరి ఫిబ్రవరిలో. మళ్ళీ పశు కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి క్యాంపెయిన్ స్టార్ట్ అవగానే ఈ కార్యక్రమం కూడా మేము నిర్వహిస్తాము. అలాగే ప్రస్తుతం ఆల్రెడీ పశు పోషణలో ఉన్న రైతులకి ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అనేది కూడా ఒక మంచి వరం అండి. మనం దానా ఎక్కువ రేటు పెట్టి కొనుక్కోవడానికి మనం ఇబ్బంది పడుతున్నాము. మెయిన్ అదే ఇంపార్టెంట్ సార్. యాక్చువల్గా రైతు అనేవాడు ఏంటంటే యాక్చువల్గా ఎక్కడ మన చింతపల్లి అక్కడ ఈ సంత ఉంది సార్, అక్కడికి వెళ్ళి 900కి ఒక ఎన్ని కేజీలు కింటో 80 కేజీల సమ్మ ఒక 900కి కొనుక్కుంటున్నారు సార్. అందులో ఏదైనా ప్రొవైడింగ్ మన తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏమైనా కన్సల్టెన్సీ ఉన్నాయా? నేను చెప్తాను. అది ఇప్పుడు మనం ప్రస్తుతానికి మనం పశు దానాకు సంబంధించి లేదు అంటే గతంలో సంపూర్ణ మిశ్రమ దానా గతంలో ఇవ్వడం జరిగింది. అలాగే తదుపరి కాలంలో మనం సైలేజ్ గడ్డిని అలాగే దానాని అందించడానికి కూడా ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టుంది. బహుశా ఈ సంవత్సరం నుంచి ఉపాధి హామీ పథకం షెడ్యూల్ విషయం అయిపోగానే అది స్టార్ట్ చేయొచ్చు. బహుశా అది అందుబాటులోకి వచ్చినట్లయితే మనం అందరూ రైతులకి ప్రభుత్వం నుంచి సహాయకరంగా ఉంటుంది. ఇన్ కేసు అలా కాకుండా ఒక 2-3 ఎకరాలు ఒక రైతు ఉన్నాడు, ఒక 4 ఆటలు మేపుతున్నాడు, తనకి తనంతట తానుగా ఏ గడ్డి అయితే బాగుంటుంది, ఏది పుష్టికరంగా ఉంటుంది అనేది ఈ విషయంలో కూడా మన జరిగిన ఇటీవల జరిగిన గ్రామ సభల్లో కూడా మేము వెళ్ళిన దగ్గర ఎలా చెప్పామండి. మన పశువుల కోసం మన పొలంలో మనం పెంచుకునే పశుగ్రాసానికి ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు పెంచుకోవడానికి కూడా, మన పశువులకి మన కోసం. ఇది పూర్తిగా ఈ పశు పోషణని సపోర్ట్ చేయడానికి. సో ఈ అవకాశం కూడా మనం వినియోగించుకోవాలి. మన పశుగ్రాసం మనమే పెంచుకోవడం, మన పొలంలో పెంచుకుంటే వివిధ రకాల అంటే విత్తనాలకు కానీ, అలాగే ఎరువు కానీ, అలాగే దానికి అవసరమైన లేబర్ కానీ వీటన్నిటికీ కూడా ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా సపోర్ట్ చేస్తుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోమని కూడా మనం చాలా మందిని కోరాము. ఇప్పటి వరకు మనం మీటింగ్ లో కూడా చెప్పాము, గ్రామ సభలో జరిగిన విషయాలు. ఆ కార్యక్రమం జరుగుతుందండి. వన్స్ ఇప్పుడు జరిగే ఈ వరి పొలాలు కోతలు అయిపోగానే బహుశా దానికి మొదలవచ్చు. మరింత విస్తృత స్థాయిలో అందరికీ తీసుకెళ్తాం సమాచారం. అదే సరే. అంటే మనకి ఒక పశువుకి వచ్చేసి సీజనల్ గా డిసీజ్ ఏమైనా అంటే వర్షాకాలంలో ఇలాగా లేకపోతే ఎండాకాలంలో ఇలాగా అట్లాంటిది ఏమైనా డిసీజులు రావడానికి ముందు మనం ఏదైనా మెడిసిన్ తీసుకోవాలంటారా లేకపోతే జాగ్రత్త? ముఖ్యంగా మనం పశు పోషణ అనేది హెల్త్ విషయంలో
ఆరోగ్య విషయంలో మనం చూసుకోవాల్సిందంటే ఇవి సీజన్కి అనుగుణంగా వీటి నిరోధక శక్తి మారుతుంది. ఎప్పుడైతే అత్యధిక వేడి కానీ అత్యంత చల్లని ఉష్ణోగ్రతలు కానీ పశువుకి సోకితే వీటి గృహవసతి సరిగ్గా ఉండకపోవటం వలన వెంటనే ఆ వాతావరణంలో అనానుకూల పరిస్థితులు వెంటనే అవి ప్రతిస్పందించడం, తద్వారా వాటిలో ఉండే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం, ఈ లోపల వేరే బ్యాక్టీరియా వైరస్లు వాటికి సోకడం వల్ల వ్యాధులు అనేవి వెంటనే వాటికి సోకే అవకాశం ఉంది. సో ఇవి జరగకూడదనే ఉద్దేశంతో మేము మా వైపు నుంచి వివిధ రకాలైనటువంటి వ్యాధులు, ఇప్పుడు గతంలో బ్రూసిల్లా వ్యాధికి, గాలికుంటు వ్యాధికి చేయడం జరుగుతుంది ప్రస్తుతం. గతంలో మేము జబ్బవాపు, అలాగే గాలికుంటు వ్యాధి, గొంతువాపు, చిటుకు వ్యాధి, నీలినాలుక వ్యాధి, కుక్కరి వ్యాధి కోళ్ళల్లో, ఇటువంటి అనేకమైనటువంటి వ్యాధులకి మనం వ్యాధి నివారణ టీకాలు ముందుగానే వేయడం జరిగింది. వీటితో పాటు పశువులకి మరొక పశుపోషకులు తీసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే వాటికి సమృద్ధికరమైన ఆహారం అందినప్పుడే ఈ వ్యాధి నివారణ టీకాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయి. పశువుల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి బాగుంటుంది. అలాగే ఈ వ్యాధి నివారణ టీకాలు కూడా ఎక్కువగా కవరేజ్ అవ్వాలి. చుట్టుపక్కలన్నీ మెయిన్ ఫుడ్ బాగుంటే ఇవన్నీ బాగుంటుంది. కాబట్టి ఆ రెండు విషయంలో కూడా పశుపోషకులు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఇటువంటి వ్యాధుల నుంచి మనం పశువుల్ని రక్షించుకోవచ్చు. మనం వర్షాకాలంలో సీజన్ వచ్చేసరికి సార్, యాక్చువల్గా రైతు అనేటోడు ఒక గడ్డి, ఎండిపోయిన గడ్డి ఇవన్నీ తెచ్చి సాయంత్రం అనేసరికి దోమకాటుకి ఒక ఏదైతే చేసుకుంటాడో ఒక పాకలాగా, పాకలోని పొగ పెట్టి ఆ దోమకాటు ఇట్లాంటి దానికి ఏదైనా సజెషన్ ఏమైనా చెప్పగలరు సార్? దోమల అయితే ఈ బాహ్య పరాన్న జీవులు ముఖ్యంగా మీరు చెప్పినట్లు దోమలు, అలాగే జోరీగలు, అలాగే పిడుదులు, ఇవన్నీ కేవలం మన పశువులకి సోకి వాటిలో ఉన్న రక్తాన్ని పీల్చడమే కాకుండా వేరే వ్యాధులు ఆ పశువులకి సంక్రమించేలా జరుగుతున్నాయి, అవి చేస్తున్నాయి. ఆ కారణం వలన అవి ఎక్కువగా నష్టపరుస్తున్నాయి పశువుల్ని కానీ పశు పోషకులను కానీ. ఇందులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకి ఎక్కువగా కనిపించే కుందేటివేరి వ్యాధి కానీ, ఎనాప్లాస్మా వ్యాధి కానీ, ఈ కేవలం ఈ టిక్స్ బయట ఉండే గోమార్ల కారణంగానే మనకు వస్తున్నాయి. అలాగే జోరీగులు కూడా వీటికి కారణం అవుతున్నాయి. సో వీటన్నిటిని నిర్మూలించాల్సిన అవసరం మనకి చాలా అత్యంత ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ వ్యాధులు సంభవించినట్లయితే మన పాడి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గిపోతుంది, వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయింది. అలాగే గర్భస్రావాలు జరగవచ్చు, తదుపరి పునరుత్పత్తి సక్రమంగా జరగకపోవటం, వీటన్నిటి కారణంగా పూర్తి స్థాయిలో పాడి రైతు నష్టపోయి తద్వారా పశువుల్ని తగ్గించుకునే ఆవశ్యకత వైపు ప్రయాణిస్తున్నాం. అందువలన మనం ముఖ్యంగా చేసుకోవాల్సింది ఈ బాహ్య పరాన్న జీవులు నిర్మూలించడం. వీటికి మేము మందులు సప్లై చేస్తున్నామండి. దీంతో పాటు మనం చేయాల్సింది సాయంత్రం పూట మీరు చెప్పినట్లు బాహ్య పరిస్థితుల్లో అయితే అక్కడ వేపాకు కానీ పొగ పెట్టడం, లేదు లోపల పరిస్థితుల్లో దోమతెరలు వాడడం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా డైరీ ఫార్మ్స్ లో మీరు గమనించే ఉంటారు, దోమతెరలు ఎక్కువగా వాడుతున్నారు. వాటితో పాటే ఫ్యాన్ సదుపాయాన్ని కూడా కలిగిస్తారు పశుపోషకులు. అవి ఎంత ఆహ్లాదకరంగా ఉంటే వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు అంత చక్కగా ఉంటాయి, మనకి పాడి రైతుకి కూడా లాభదాయకంగా ఉంటుంది. దోమతెరలు, అలాగే మేము అందించే స్ప్రేలు, అప్పుడప్పుడు మేము ఇచ్చే మందులు కలిపి నీటిలో కలిపి దాన్ని పశువు శరీరానికి పట్టించి ఒక 45 నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని కడిగి వేసినట్లయితే పశువులకి ఎటువంటి హాని కలగకుండా బాహ్య పరాన్న జీవులను నిర్మూలించడానికి మంచి అవకాశం ఉంది. అదే సార్. అలాగే యాక్చువల్గా సార్, మేము ఒక మన రైతు ఫేస్ చేసింది ఏంటంటే, మనకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత మాయ అంటారు చూడండి, అది ఒకటి క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఒక 2-3 months మనకి హాస్పిటల్కి తీసుకొచ్చారు, మెడిసిన్ వాడారు, అయినా కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా రాలేదు. మొత్తానికి లాస్ట్కి తను డెడ్ అయిపోయింది, తను లాస్ అయిపోయాడు. సో అలాగే దానికి ముందు, డెలివరీకి ముందు ఇలా వస్తుందని మనకు అవగాహన ఉండదు సార్. దానికి మెడిసిన్ అంటే ఇలా ఉండకుంటుంది, ఈ మెడిసిన్ వాడితే ఇది రాకుండా ఉంటుంది అనేది రైతుకి అవగాహన చెప్తుంది. ఇప్పుడు పశువుల్లో ఈనేటప్పుడు ఇబ్బందులు, ఈనిన తర్వాత మాయ వేయటంలో ఇబ్బందులు అనేదానికి ప్రధానమైనటువంటి కారణం
పోషణ తక్కువ స్థాయిలో ఉండటం, మెయిన్ కోసం సరైన పోషణ సరైన టైంలో అందకపోవటం, కేవలం వినడానికి వారం 10 రోజులు ఉన్నప్పుడు మాత్రమే రైతులు ఎక్కువ శ్రద్ధ కనబరిచి అధికమైనటువంటి పోషణ అందించడానికి ట్రై చేస్తారు. కాల్షియం టానిక్లు కానీ, దానా కానీ, మేత కానీ ఏదైనా. కానీ అవసరమైనదంతా కూడా 4వ నెల నుంచే పశు పోషణకి, అదే చూడికట్టిన ఆవుకి పశు పోషణ చాలా ప్రాముఖ్యత 4వ నెల నుంచే మొదలవుతుంది. 4వ నెల నుంచే వాటికి అందించే దానాలో పెంపుదల కానీ, అలాగే అదనపు పోషకాలు అవసరం అవుతాయి. విటమిన్లు, లేకపోతే కాల్షియము, మెగ్నీషియము, ఇవన్నీ కూడా అదనంగా మామూలుగా ఉండే స్థాయి కంటే కూడా అది చూడు కట్టినప్పుడు అదనంగా అవసరం అవుతాయి. కాబట్టి వాటిని మనం బయట నుంచి అందించాలి. జనరల్ గా మనం అందించే పశుగ్రాసంలో, దానాలో కూడా సరిపడా ఉంటాయండి. ఎప్పుడైతే ఇది చూడి 4వ నెల నుంచి 6వ నెల 7వ నెలకు చేరుతుందో ఆ పశు పోషణలో అందించే పోషకాలు సరిపోవు. సో తద్వారా మనం ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. అందువలన బాహ్యంగా కాల్షియము, అలాగే మినరల్ మిక్సరు, ఎక్కువ దానాన్ని మనం అందించడం ద్వారా ఈ ఇబ్బందులు మనం అధిగమించవచ్చు. ముఖ్యంగా పశువు ఈనిన తర్వాత మాయ కోసం వేయటానికి రైతుల్లో కొన్ని యాజమాన్య పద్ధతుల్లో సరైన అవగాహన లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి కారణం. పశువు ఈనిన 20 నిమిషాల లోపలే 20 నిమిషాల లోపలే ఖచ్చితంగా పెయ్యికి పాలు తాగించాలి. వెంటనే 20 నిమిషాల లోపలే అండి. అది ఎంత త్వరగా జరిగితే పశువుకి ఆరోగ్యం, ఈ పెయ్యికేమో అంత వ్యాధి నిరోధక శక్తి దాని నుంచి దీనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం రైతులు ఉన్న ఒక అపోహ కారణంగా, అంటే ఇంత టైం అయితే నేను అప్పుడు పెట్టకూడదు, దాంతో పాటు పశువుల్లో మాయ వేసే వరకు కూడా పాలు తీరు. అది బాగా మూఢనమ్మకం లాగా, చాలా పెద్ద మూఢనమ్మకం. అది కేవలం అపోహ మాత్రమే. వెంటనే మాయ వేసింది లేనిది సంబంధం లేకుండా పశువు ఈనిన 20 నిమిషాల లోపల పెయ్యికి పాలు తాగించాలి. ఇది చాలా విధాలుగా మేలు కలుగజేస్తుంది. పాడి పశువు తల్లి ఆరోగ్యంగా ఉంటుంది ఈ కదలికల వలన. 2, పెయ్యికి వెంటనే దీనికి కావాల్సినటువంటి వ్యాధి నిరోధక శక్తి అంతా కేవలం ముర్రుపాలు ద్వారానే జరుగుతుంది. తదుపరి 2 సంవత్సరాల వరకు అది వ్యాధి నిరోధక శక్తి ఎలా ఉందనేది మొదట్లో తాగినటువంటి ముర్రుపాల మీద మాత్రమే ఆధారపడింది. సో చాలా అవసరం. మనం పాలు తాగించడం లేట్ అవుతుంది. 3వది, ఈ పాలు తాగించడం వల్ల గర్భసంచిలో కదలికలు ఏర్పడతాయి. ఈ కదలికలు ఏర్పడటం వలన కూడా లోపల మాయ కోసం వేయినట్లయితే ఈసారి వేస్తుంది, త్వరగా రావడానికి అవకాశం ఉంది. అందువలన ఖచ్చితంగా 20 నిమిషాల లోపలే పాలు తాగించినట్లయితే ఖచ్చితంగా ఈ 3 రకాలైనటువంటి లాభాలు కూడా రైతుకు జరుగుతాయి. అలాగే 48 గంటల వరకు ఎటువంటి పరిస్థితుల్లో వ్యాధి సోకినప్పుడు, లేదంటే పోషణ తక్కువగా ఉండటం వలన, కాల్షియం అందుబాటులో లేకపోవడం వలన మాయ కోసం వేయలేనట్లయితే 48 గంటల లోపల బలవంతంగా లాగటం అనే ఆచారాన్ని కూడా రైతులు పక్కన పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ విధంగా చేయటం వలన గర్భాశయం లోపల ఉన్నటువంటి ఉపరితలం అన్ని చేంజెస్ అనేది మారిపోతుంది. తదుపరి అది మళ్ళీ ఈనేటప్పుడు, కట్టేటప్పుడు చాలా దుష్ఫలితాలు సంభవిస్తున్నాయి. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా 48 గంటల లోపల ఈ మాయ కోసం లాగడానికి ప్రయత్నించకూడదు. దాని కారణాలు కనుక్కొని దగ్గరలో ఉన్న పశు వైద్యాన్ని సంప్రదించడం మా వరకు చేస్తే మేము దానికి అవసరమైన అదనపు పోషకాలు అందించడం, ఆ వ్యాధిని తగ్గించడం, తద్వారా దాన్ని తగ్గించడానికి మేము ఏర్పాటు చేస్తాం. అలాగే సార్, ఇప్పుడు ఓన్లీ పశువు సాకే కాకుండా ఇప్పుడు రైతున్నాడు అనుకోండి, ఒక గేదెను తీసుకొని వెళ్తున్నారు, దాంతోపాటు ఒక పొట్టేలు, ఒక ఇంటి దగ్గర ఒక 4-5 కోళ్ళు ఇలా మేపుతున్నారు సార్. అందులో యాక్చువల్గా పొట్టేలు గురించి అవగాహన తెలియదు, తీసుకెళ్ళడం, గడ్డి మేపడం, తీసుకురావడం. దానికి ఆటోమేటిక్గా ఆయనకి ఇన్ని నెలల్లో ఇంత వరకు పుష్టికరంగా పెరిగితే త్వరగా పెరుగుతుంది, ఈ అవగాహన అనేది వాళ్ళలో లేదు సార్. ఇప్పుడు కోడి ఉంది, కోడికి ఏదైనా డిసిజన్ వచ్చినా సరే వాళ్ళ ద్వారా ఏదైనా మనకు అక్కడ నాటు వైద్యం ఎట్లా చదివి దానికి ఇది ఇవ్వడం తప్ప ఈ డిసిజన్కి ఇక్కడైతే త్వరగా అవుతుంది, దీంతో మనం త్వరగా తగ్గుతుంది అనే అవగాహన లేదు సార్. దాని గురించి యాక్చువల్గా పాడి పంటల్లో సమర్థిగా
పోడు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఉన్న వాళ్ళకి కొంచెం సజెషన్ ఇవ్వండి. అయితే ఈ పూర్వకాలం నుంచి అనాదిగా మనకి ఒక ఆచారం, పంటతో పాటు పాడి. పాడితో పాటు అంటే ఓన్లీ పాడి ఆవులు గేదెలే కాకుండా ఒక గొర్రె మేక, అలాగే నాటుకోళ్ళు, అలాగే మీరు గమనించినట్లయితే ఒక కుక్క కూడా ఉండేది. సో ఇన్ని రకాలైనటువంటి మిశ్రమ పద్ధతిలో మనం పశుపోషణ సాగించేవారు పూర్వకాలంలో. క్రమేణీ అది కనుమరుగవుతుంది. ప్రతిదానికి ఒక ప్రాముఖ్యత ఉందండి. పూర్వకాలంలో చేసిన వాళ్ళ ప్రతి చర్యకి ఒక ప్రాముఖ్యత ఉంది. ఈ మిశ్రమ పోషణ వలన ఒక దాని వ్యర్థాలు ఇంకొక దానికి లాభదాయకం అవుతుంది. ఒక వ్యక్తి ఒకదాని తర్వాత కాకుండా పలు విధాలుగా పాడి పంటలు ఉన్నాయండి. పంటల్లో మిగిలిన పదార్థాలు పశువులకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అంటే వరి అవనివ్వండి, ఏదైనా తర్వాత మొక్కజొన్న, ఇలాంటివన్నీ కూడా. అలాగే పశువుల గెత్తం ఏదైతే ఉందో అది వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు గొర్రెల నుంచి కూడా గెత్తం వస్తుంది. వీటి సంపద నుంచి ఇవన్నీ మిశ్రమ పోషణలో ఒకదాని నుంచి ఒకటి ఆధారపడి ఉండటం వల్ల ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంది. మిశ్రమ పద్ధతిలో మనం పశుపోషణ సాగించినట్లయితే వీటితో పాటు కొన్ని పరిస్థితుల్లో చేపలు కూడా పెంచుతున్నారు. సో ఈ పౌల్ట్రీ కోళ్ళు వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవి చేపలకి పోషణగా కూడా ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా మనం జీవన విధానం మనం కొనసాగించాలంటే కాస్త నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు మన గొర్రెలు, మేకలు మరియు నాటుకోళ్ళకి సంబంధించి సింగిల్ గా ఉన్నప్పుడు పెద్ద పరిశ్రమ స్థాయిలో కాకుండా 2-3 పెరటి కోళ్ళు పెంచుకున్నట్టు, లేకపోతే పెరట్లో గొర్రెలు మేకలు పెంచుకున్నట్లు మీరు తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం ఏంటంటే, మనం ప్రతి 3 నుంచి 4 నెలల మధ్యన ఒకసారి ఈ పాముల మందు, నట్టల నివారణ మందు మనం వేయగలిగితే 90% మనం వ్యాధులను నివారించవచ్చు. అలాగే మనం ఏదైతే అనుకున్నామో ఆ పూర్తి స్థాయిలో బరువు పెరగడానికి, మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంది. దానికి టైమింగ్ ఎంత ఉంటుంది సార్? అదే 3 నుంచి 4 నెలలకు ఒకసారి ఇది చేసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి తగ్గదు. దానివల్ల చిన్న వ్యాధులు వచ్చినా కూడా అది నివారించుకునే అవకాశం ఉంది. అందువల్ల నాటుకోళ్ళలో ప్రధానంగా మనం దృష్టి పెట్టాల్సింది పాముల మందు వేయటం పైన. గొర్రెలు మేకలకి మనం ఎలాగో పాముల మందు వేస్తున్నాము. మామూలుగా మనం ఎక్కువ స్థాయిలో మనం గొర్రెలు పెంచుకునే వాళ్ళకి సామూహిక నటల నివారణ కార్యక్రమం కొనసాగిస్తాం. కానీ 1-2 పెంచుకున్న వాళ్ళకి వాళ్ళు మన పశువుల ఆసుపత్రిని సందర్శించినప్పుడు కానీ, లేదంటే వాళ్ళ పశువులకి టీకాలు అది వేసినప్పుడు కానీ మనం చెప్పగలిగితే వాళ్ళకు కూడా మనం నటల నివారణ అందజేస్తాం. మారుమూల ప్రాంతాలకు కూడా ఈ పాడి పశువుల పోషణకు సంబంధించి, వాటి ఆరోగ్యానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించడానికి కృషి చేస్తున్న మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, రైతు సోదరులందరూ మరొకసారి క్లుప్తంగా నేను తెలియజేసేది ఏంటంటే, మన పాడి పశువులకి అత్యంత ముఖ్యమైనది వ్యాధి నిరోధక శక్తి. ఈ వ్యాధి నిరోధక శక్తి మనం సరైన గృహవస్తు కల్పించడం ద్వారా, సక్రమమైన పోషణ అందించడం ద్వారా, మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మాత్రమే వాటికి వస్తుంది. దీని ద్వారా మనం డైరీ ఫామ్ నిర్వహించడానికి అవసరమైన చాలా శాస్త్రీయ సలహాలు అన్నీ కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాము. వీటితో పాటు మీకు అత్యవసరమైనప్పుడు గతంలో చెప్పినట్టు సంచార పశు వైద్య వాహనాలు ఉన్నాయి. 1962-1962 వీటి సేవలు అత్యవసర సేవల్లో సమయాల్లో మీరు వీటి సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆయా ప్రాంతాల్లో పశుసంవర్ధక క్లస్టర్ల నుంచి మన పశుసంవర్ధక సహాయకులు మీకు సర్వీస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు నిపుణుల అవసరం ఉన్నప్పుడు మన పశు వైద్యశాల కొసర్లపూడి, అలాగే బుచ్చంపేట, రోలుగొండ నుంచి కూడా మేము సర్వీసులు అందజేస్తాము. వీటితో పాటు మరొక ముఖ్యమైన విషయం, ప్రభుత్వం వారు వివిధ పథకాల రూపకల్పనకు కానీ, ప్రణాళికలు రచించడానికి కానీ, మనకు అవసరమైన మందులు లేదంటే ఇతర దానాలు వీటికి బడ్జెట్ సిద్ధం చేసుకోవడానికి కానీ అత్యంత ముఖ్యమైన అంశం పశువుల సంఖ్య, పశుగణాలు ఎన్ని ఉన్నాయి. సో దీనిని ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి దేశవ్యాప్తంగా లెక్కిస్తారు.
ఇంటింటికి వెళ్ళి పశుగణన చేపడతారు. మన 21వ పంచవార్షిక పశుగణన రేపు వచ్చే సెప్టెంబర్ 1తో మొదలవుతుంది. 2 నెలలు అది కొనసాగుతుంది. మా సిబ్బంది ఎన్యూమరేటర్లు మన ప్రతి ఇంటికి వచ్చి మీ దగ్గర పూర్తి వివరాలు తీసుకుంటారు. మీకు పూర్తయినట్లుగా ఇంటి దగ్గర ఒక స్టిక్కర్ అతికిస్తారు. అలాగే ఇది పూర్తిగా మీరందరూ సక్రమైన సమాచారం ఇచ్చి వాళ్ళకి తోడ్పాటును అందించి సహకారం అందించి ఈ పశుగణన సక్రమంగా జరిగేటట్లు సాయం చేస్తారని. అంటే యాక్చువల్గా సార్ అందరూ డౌట్, ఇప్పుడు కొంతమంది అవగాహన లేక అమ్మో ఎవరు పంపించారు, మా ఆస్తులు రాసేసుకుంటున్నారు, లేకపోతే చెప్తే ఏమైనా అయిపోతుందేమో అని చాలా మంది చెప్పడానికి భయపడతారు సార్. సో అలాగా వాళ్ళు భయపడకుండా ఉండడానికి కానీ, ఒక ఐడెంటిఫికేషన్ మన పర్సనే అని చెప్పడానికి కానీ, సాటింపు లాంటిది కానీ చాలా ముందుగానే ఇది ప్రభుత్వం తరపు నుంచి చేస్తున్నారనే అవగాహన వాళ్ళు రావడానికి కానీ ఏదైనా ఒక ఆలోచన మీరు ఫార్వర్డ్ చేస్తే దాని ద్వారా వాళ్ళు అది పూర్తి సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. వివిధ ఇప్పుడు సోషల్ మీడియాల ద్వారా, మీ ద్వారా, అలాగే ప్రజాప్రతినిధుల ద్వారా మేము వీలైనంత ఎక్కువగా ఈ స్టిక్కర్లు, పాంప్లెట్స్ కూడా మన పంపిణీ చేస్తున్నారు. వీటన్నిటిని అందిస్తాము. తదుపరి మీ ఇంటి దగ్గరికి వచ్చే ఎన్యూమరేటర్ ఎవరైతే ఉన్నారో సిబ్బంది, వాళ్ళకి ఒక గుర్తింపు పత్రం ఇస్తాము. వాళ్ళు ట్యాబ్ పట్టుకొని వస్తారు. అలాగే మీకు వివరాలు ఏమేమి అడగాలో అవన్నీ కూడా మీకు చెప్తారు. సో ఇది కేవలం సమాచారం కోసమే మాత్రమే తీసుకునేది. అంటే మీ కులం కానీ, లేకపోతే మీ పొలాలు కానీ, లేకపోతే ల్యాండ్స్ ఎంత ఉన్నాయి, ఇలాంటి వివరాలను అడుగుతారు. ఇవి కేవలం మా సమాచారం కోసమే. మా వైపు ద్వారా ఎటువైపు ధృవీకరణ ఏమి ఉండదు. మీ పశువుల సంఖ్యని మనం ప్రభుత్వానికి తెలియజేయడం, తద్వారా మనం తదుపరి ప్రణాళికలు రచించడానికి, మందులు లేకపోతే ఇతర పథకాలకి బడ్జెట్ అలాట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా వాళ్ళకి సమాచారం ఇచ్చి మా సిబ్బందికి తోడ్పాటును అందించవలసిందిగా మా పశుసంవర్ధక శాఖ తరఫున మరొకసారి కోరుతున్నాను. ఇందులో ఎటువంటి అనుమానాలున్నా, సందేహాలున్నా నివృత్తి చేయడానికి మేము సదా సిద్ధంగా. మీరు డైరెక్ట్గా వచ్చి డాక్టర్ గారిని కలిసితే మీకు ఆ డౌట్లు కూడా క్లియర్ అవుతాయి. అయితే మీరు ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా మీరు అనుమానం పడకుండా, ఇన్ కేసు మీరు 5 గేదెలుండి 2 చెప్పి, 3 గేదెలుండి 1 చెప్పి, తర్వాత మాకు ఇవి రాలేదని క్వశ్చన్ మార్క్ మీ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా డాక్టర్ గారు మీకు వెల్లడించడం జరుగుతుంది. ఏంటంటే మీరు భూమి అడిగారు కదా చెప్పకుండా, లేకపోతే ఎన్ని గేదెలు ఉన్నాయని చెప్పకుండా మీరు దాచుకుంటే ఇప్పుడు నష్టపోయేది మీరు. అలాంటప్పుడు అది ఏంటంటే ప్రభుత్వం ద్వారా కన్సల్ట్ చేసి రానున్న రోజుల్లో ఈ ఇంట్లో ఇన్ని గేదెలు ఉన్నాయి, ఇన్ని మందులు కావాలి, లేకపోతే ఇంత విస్తీర్ణానికి, ఈ గడ్డికి ఇంత విత్తనాలు కావాలి, ఇట్లాంటివన్నీ ముందే తీసుకోవడానికి, ఎస్టిమేట్ వేయడానికి కావాల్సిన సమాచారాన్ని మాత్రమే తీసుకోవడం జరుగుతుందని సార్ చెప్తున్నారు. సో దాని గురించి మీరు మాత్రం అనుమానం పడకుండా మీరు మాత్రం డైరెక్ట్గా ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం అడుగుతున్నారో మీరు అందజేస్తే మీకు మంచిదని మా ఉద్దేశం. సో ఇది ఈరోజు యాక్చువల్గా సార్ రైతు అనే కుటుంబానికి ఎక్కువగా మనకు దగ్గరలో ప్రభుత్వం నుంచి కానీ, ఈ కోళ్ళకి కానీ, గొర్రెలకు కానీ, ఆవులకు కానీ ఆరోగ్యపరమైన సూచనలు, సలహాలు తీసుకోవడానికి మనకు అందుబాటులో రోలుగుంట మన నూకేష్ సార్ దగ్గరలో ఉన్నారు. అలాగే చాలామంది అపోహతో మీరు అక్కడ ప్రయత్నించే బదులు సలహాకైనా లేకపోతే దేనికైనా తీసుకోవడానికి మన సార్ దగ్గరికి వచ్చి కన్సల్ట్ చేసి తెలుసుకోండి. మెయిన్ ఎక్కువగా రైతుకి ఇబ్బంది రాకుండా ఈ రోజుల్లో, ప్రస్తుత రోజుల్లో రైతు అనేటాడు ప్రతి వ్యవసాయదారి కూడా టేకు, జాంకారం ఏదో ఒక తోట వేసేసి బయటికి వెళ్ళి బ్రతకాలనే సింపుల్గా ఆలోచిస్తున్నారు. పాడి పంటని తగ్గించేస్తున్నారు. దాని గురించి ఎక్కువగా అవగాహన కల్పించడానికి ఈరోజు మనం సార్తో కూర్చొని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సార్ చెప్పింది మీరు తూచా పాటించి మీ పాడి పంటలను మీరు మెరుగుపరుచుకోగలరని ఆశిస్తూ సార్ నమస్కారం సార్. థ్యాంక్ యూ. Double7 TV మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.